నేను స్క్రీన్ టైం అంటాను. యాక్చువల్గా ఏంటంటే మీరు మొత్తం మీద మొబైల్లో మీరు స్పెండ్ చేసే టైం ఎంతగా ఉందని. మీరు ప్రతి మొబైల్లో ఏ మొబైల్ మనం ఇలా పెట్టుకొని చూడడం, మ్యాక్సిమం మొబైల్ అంతా ఇలాగే పెడతాం. సో ఆటోమేటిక్గా మీ నెక్ బెండ్ అవుతూనే ఉంటుంది. ఆ నెక్ బెండ్ అయినప్పుడు అంటే స్ట్రైట్గా ఉన్నప్పుడు మీ యొక్క వెయిట్ ఒకవేళ 5 kgs 4 kgs ఉన్నట్లయితే బెండ్ అయినా కొద్దీ దాని యొక్క వెయిట్ పెరుగుతుంటుంది. అంటే కొంచెం మీరు ఒక 35 యాంగిల్స్ లేదా 45 యాంగిల్స్ పెట్టగానే 5 kgs ఉన్న వెయిట్ కాస్త 8 to 9 kgs వెయిట్ కనబడుతుంది. అలా కాకుండా మీరు 90 యాంగిల్లో మీరు పెట్టినట్లయితే అది 15 kgs వెయిట్ ఎక్కువ అవుతుంది. మరి 15 kgs వెయిట్ని మోయేసేంతగా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సర్వైకల్ స్పైన్స్ అయితే రెడీ అవ్వాలి. ఆ వెన్నుపూసలు అయితే దానికి తగ్గట్టుగా 15 kgs అలా అది కొంతవరకే బేర్ చేయగలుగుతుంది. అలా అని చెప్పి మీరు 1 hour 2 hours 3 hours 4 hours మీరు మొబైల్ మీద అలా స్పెండ్ చేసిన కొద్దీ మీ యొక్క ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ జాయింట్ అనేది చాలా వీక్ అయిపోయి ఆ మధ్యలో న్యూక్లియస్ పల్పస్ అని ఉంటుంది, దాన్ని మొత్తంకి డ్యామేజ్ అయిపోయి ప్రాబ్లం ఎక్కువ అవుద్ది. ఆటోమేటిక్గా మీరు కనీసం తల తిప్పలేని పొజిషన్, ఇటు నుంచి అటు తిప్పరు, నొప్పి ఎక్కువైపోద్ది, ఏ పని చేసుకోలేరు, కళ్ళు తిరిగిపోతుంటాయి, నిద్ర పట్టదు. సో ఏదన్నా మొబైల్ అయితే సాధ్యమైనంత వరకు తక్కువ స్క్రీన్ టైం వాడడానికి ప్రయత్నం చేయండి. లేదు అవుతుంది దానికి కంపల్సరీ ఉందంటే మీరు ఖచ్చితంగా ఎర్గామిక్స్ పొజిషన్లో పెట్టడం నేర్చుకోండి. అంటే మీ తలని ఇలాగ చూసి లేదా కొంచెం ఇలా బెండ్ అయ్యే వరకు చూసుకునేలాగా మొబైల్ పెట్టుకోవటమో లేదా ట్యాబ్ పెట్టుకోవటమో లేకుంటే కంప్యూటర్ స్క్రీన్ పెట్టుకోవడం లాంటివి చేయాలి తప్ప ఏమాత్రం మీరు ఎంత బెండ్ అవుతుంటే అంత సర్వికల్ ప్రాబ్లం పెరుగుతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. అండ్ పడుకొని చూడటాలు లేకపోతే నిలబడి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళటాలు మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్ అండి.